హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రియో. సో ఇవాళ మళ్ళీ ఇంకొక గేమ్ తోని మీ ముందుకు వచ్చేసామన్నమాట. సో ఈసారి వచ్చేసి గెస్ ద మూవీ నేమ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ యాక్ట్రెస్ ని ఇస్తాం అనమాట. సో యాక్ట్రెస్ ని గుర్తుపట్టి వాళ్ళు ఏ మూవీలో యాక్ట్ చేశారని చెప్పేసి మనం గెస్ కొట్టేసేయాలి. సో సింపుల్ కదా, యాజ్ యూజువల్ ఫన్నీ గేమ్ అవుతుంది మళ్ళీ ఇది. సో ఎవరు ఫస్ట్ ఆడాలన్నది డిసైడ్ చేసుకోవాలి కాబట్టి మేమైతే పంటలు వేసేయాలి ఇప్పుడు. నో కాదు, ఏం లేదు, అంత లేదండి. ఫస్ట్ బుక్ అవుదామని రెడీ అవుతున్నారు కాబట్టి సో ఛాన్స్ వితౌట్ హెసిటేషన్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. సో బిఫోర్ గోయింగ్ టు గేమ్, మా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో లెట్స్ చలో గెట్ ఇన్ టు గేమ్. విజయవాడ వాసి మన పెద్దన్న. సో మూవీ నేమ్ గెస్ కొడతాడో లేదో చూసేద్దాం. మరి గెస్ ఏంది? సో 6, 4 అన్ని కొడతా, చూసేద్దాం. ఎవరైనా ఫస్ట్ ఇచ్చేది? అరే ఆడ పేర్లు ఫోటోలు ఉన్నాయి. హియర్ గోస్ ద ఫస్ట్ పిక్చర్. చెప్పనా? ఇది కూడా చెప్పలేకపోతే నీకు దండం అన్న, వెళ్ళిపోతా నేను. డియర్ కామ్రేడా, మాకు తెలీదన్నా ఏదో అది, నువ్వు గెస్ కొట్టాలి. చూడు, రాజశేఖర్ ఉంది, విజయ్ అని ఉన్నాడు, మోస్ట్ క్యాథరిన్. ఆగు, చెప్పని పేరు. టెల్ మీ. అదే మోస్ట్ ఫేమస్ లవర్. కరెక్ట్ పేరు చెప్పన్నా. మోస్ట్ ఫేమస్ లవర్, వెరీ ఫేమస్, మోస్ట్ పాపులర్ మాకొద్దు. కరెక్ట్ ఫేమస్ లవర్, జస్ట్ ఫేమస్ లవర్ అంటున్నావా? షూర్, ఫేమస్ లవర్, కాన్ఫిడెంట్. అదే కదా సినిమా పేరు కదా? షూర్ లాక నీకు అవన్నీ ఎందుకయ్యా? కరెక్టా కాదా? నీ కరెక్ట్ అయితే నేను చెప్తా కదా. ఓల్డ్ ఫేమస్ లవర్. యా ఫిక్స్, ఓల్డ్ ఫేమస్ లవర్. కరెక్టేనా? మొత్తానికి అలా చెప్పేసిండు. అరే ఇవన్నీ చిన్నప్పుడు ఆడిన గేమ్స్. అవునవును, మోస్ట్ పాపులర్ అటండి. చూడు, అట్లా రావటమే గొప్ప విషయం. అది ఎవరిది? మన కొండన్నది. నెక్స్ట్ అదే ఈ పిల్లడా, ఏ పిల్లల ఫోటోలు తెచ్చావు? అయ్యా ఈడు చూడయ్యా, ఇది కదా ఎల్ఎల్బి. అరే జానీ ఎల్ఎల్బి మన అక్షయ్ కుమార్ది. ఇది వచ్చేసరికి సినిమా పేరు మర్చిపోయినా. ఇందులో వీడు లాయర్, ఇది కూడా లాయరే, ఇదేమో రౌడీ షీటర్. చెప్పురా పుట్టు పూర్వోత్తరాలని చెప్పు, మాకెందుకే ఆ లెవెల్ అయితే. సినిమా నేమ్ ప్లీజ్. మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. సినిమా పేరు గుర్తు చేసింది కానీ అరే నువ్వు చెప్ప బొంగు నేనే చెప్పాను. ఇంకో క్లూ కూడా హీరోయిన్ కూడా లాయర్. ఇది రౌడీ షీటర్. పెద్ద క్లూ ఇచ్చినావు. గుర్తుపెట్టుకో, క్లూ ఇట్లా ఇస్తే నేను ఇట్లా ఇస్తా. మీ ఇష్టం, ఓకేనా? నన్ను ఎంటర్టైన్ చేయండి. సినిమా నేమ్ చెప్పు. లాయర్లు ఇద్దరు, ఒకరు రౌడీ. అరే చెప్పమన్నారా నేను? 7 6 చచ్చినారా మీరైతే? 5 ఊహిస్తా చూడు, ఏడుపు వస్తుంది నీకు. 4 3 2 1. ఎల్ఎల్బి దాని పైన ఒకటి ఉంది. ఎల్ఎల్బి ఉండదా? అవునా? సో ద ఆన్సర్ ఇస్ చెప్పేసే. తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ. ఓన్లీ ఇప్పటి వరకు 1 మాత్రమే కరెక్ట్ చెప్పాడు. సో నెక్స్ట్ హియర్ గోస్ ద పిక్చర్. వెరీ ఈజీ. ఇది వెరీ ఈజీ అండి పాపా. మూవీ చేసినారా మీరు? కలిసి చేసిరా? వీళ్ళెప్పుడు కలిసి చేసిరా? ఇది కదా ఇషారప్ప కదా? ఇది ఒక గ్రూప్ ఫిలిం. ఏం గ్రూప్? నాని క్యామియో రోల్ ఉంటది. ఫుల్ లెంత్ మూవీ. మీన్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నానిది ఉంటది అందులో. నాని చుట్టూనే కథ నడుస్తుంది. డిఫరెంట్ స్టోరీస్, అన్ని స్టోరీస్ ని క్లబ్ చేసి ఒక మూవీ లాగా తీసారనమాట.
ఆడు ప్రొడ్యూసర్ సినిమాకి. ఇదే ఇవి చెప్పిన ఆమె కాన్సెప్ట్ పట్టుకో. హలో క్యామియో అవునవును క్యామియో కాదు నాని హీరో మెయిన్ హీరో ఆడు కాదు మరి అది కావాలి కదా. కరెక్ట్ గా చెప్పేశాడు అనమాట. ఎంత టఫ్ కూడా ఈజీ చెప్తాను. కరెక్ట్ అనమాట. అన్ని ముక్కలు అన్ని అటాచ్ చేసి అది దాంట్లో అన్ని ముక్కలు ఏమి ఉండవు. ఆ సినిమా అంతా వెరైటీ ఉంటుంది. నెక్స్ట్ ఎట్లాగో మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. గెలిచేది నేనే. ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోటో మీరు కూడా గెలిచి చేసి కమెంట్ లో చెప్పండి. ఇప్పుడు చెప్పరా లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఇది. జై బాలయ్య. జై బాలయ్య ఈ సినిమా చేశాడా? భూమిక బాలకృష్ణ భూమిక సినిమా చేసినారా? ఈమెవరు? హీరోయిన్. దట్ ఈస్ హీరోయిన్. నాకు పేరేంటా? నాకు మూవీ ఏం తెలుసు అంతే. బాలకృష్ణ ఇదా వీరభద్రనా? అవునా కాదా? కాదు చెప్పు ఇట్లా. హింట్ హింట్ షూట్ హింట్. ఈ సినిమా నేమ్ అది మీరు కూడా గెస్ చేసి కామెంట్ చేసేయండి. చెప్పకపోతే బుగ్గ అవుతావురా. ఈ సినిమా పేరు మీద ఒక పాట ఉంది. డైరెక్ట్ జై డైరెక్ట్ పాటే ఉంది. బాలయ్య. బాలయ్య సినిమా చెప్పకపోతే ఇంకంతకన్నా పాటనే ఉన్నదా? పాతదా కొత్తదా? ప్రకృతి ఏం పాత లేదు సినిమా friends కొత్త ఇంకా. సినిమా ఇది. కొత్త సినిమా పాతేనా ఒక్కదే. ఇది లేటెస్టా? అంటే ఈ మొత్తం అంటే కొంచెం ఇటు బాలకృష్ణ లాస్ట్ 5 ఫిల్మ్స్ ఇది ఉందా? లాస్ట్ 5 or 6 ఎవరు చూసారు? 10 ఇది కొత్తది అంటే ఏంటి? పోతదే పాతదైతే కాదు. 8 వీరభద్ర కాదు. లాస్ట్ 6 సినిమాలో ఉంటుంది అంతే. అవునా? 6 5 బుగ్గ 4 జయసింహానా? బుగ్గ 3 సినిమాలో ఇది కాదు. కన్ఫామ్ గా Two. లైన్ లెజెండ్ 1 టైం అవుట్. చెప్పేసే మూవీ నేమ్. చెప్పినామా? ఇంకెందుకు టైం అవుట్ అంటే కదా. రూలర్ రూలర్. ఎన్టీఆర్ పాట మీద డైరెక్ట్ ఎందుకంటే పుడతారు మనుషులు. సో అవుట్ ఆఫ్ 4 ఇంత పెద్ద సాంగ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 4 ఓన్లీ బాలకృష్ణ సినిమా నేను చెప్పనందుకు నన్ను క్షమించండి. చెప్పలా. బాలయ్య Two ఫ్యాన్స్ చెప్పా. తీసుకోండి. సో జస్ట్ 2 మాత్రమే కదా. ఫ్రెండ్స్ రూలర్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా నిజంగా నాకు గుర్తులేదు. లాస్ట్ 5 సినిమాల్లో రూలర్ ఉందా? ఇది మీరు క్లారిటీ ఇవ్వండి చాలు. నాకైతే తెలియదు. నీకు సినిమా పేరు సో చెప్పుకున్నాం కానీ లాస్ట్ ఫైనల్ మాకు అవన్నీ ఎందుకండి. ఫైనల్ గా అవుట్ ఆఫ్ ఏ, 4 మాత్రమే రాను. చెప్పండి. పెద్ద మనిషి వచ్చింది. నమస్కారం అండి. ఒక్కటి కూడా చెప్పాలని నేను 100% నన్ను దగ్గర నుండి గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అసలు అవకాశమే లేదు friends. ఇవ్వండి ఇవ్వండి. ఒక్కటి మా కూడా వ్యూయర్స్ ఉన్నారు నన్ను గెలిపించడానికి. ఎస్ కమెంట్ చేసేయండి. ఫస్ట్ నేను ఇస్తా. సెకండ్ నేను ఇస్తా. ఇచ్చేయండి ఇచ్చేయండి. చలో చెప్పమ్మా. రాశి కన్నా సాయి ధరం తేజ ఇది చూడండి. తేజ ఓ, అక్క అక్క బావన సాంగ్ ఉంది. నచ్చడు. అమ్మో సినిమా నేను గుర్తుకు రావట్లేదు. జయ్యా కాదు అలానే కాదు, ఉంటది. కాదు, జై బాలయ్య. కాదు, కాదు, కాదు. అటుపక్క ఇటుపక్క వస్తున్నప్పుడు వేరే ఉంటది. ఇక్కడ ఉంటే వస్తుంది. చాలా లెక్కట్ హలో 10. ఇందాక నువ్వు చేసింది ఇది. ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా. అందులో ఇది టిక్ టాకర్ సినిమా పేరు చెప్పు. 10. అడగలేదు. సినిమా నేమ్. అబ్బో 9. హింట్ ఇవ్వనా? హింటి దీంట్లో టిక్ టాక్ నేను నాకు బుర్ర తిరిగిపోయింది. 10 9 ఓ 8 బావా 7 6 5 4 నోట్లో ఉంది సినిమా పేరు 3 రావట్లేదు. సరే, 2 చెప్పేసేయ్. 1 కట్ చెప్పేసేయ్. అయిపోయింది. సినిమా నేను గుర్తు రావట్లేదు. చెప్పేసి ఆడికి తెలవదు. అదేరా ప్రతిరోజు పండగ. ఈరోజు పండగ మోస్ట్ హ్యాపీనింగ్ మూవీ. రోజు పండగే. సరే అయితే నేను కొంచెం న్యాయం ఓకే. చేస్తా. ఇది సెకండ్ పిక్చర్ ఫ్రెండ్స్. ఈ పిక్చర్ కనుక మీరు చేస్తే సినిమా మూవీ గెస్ చేస్తే ముందర కమెంట్ లో చెప్పండి. అసలు వీడి సినిమాలే నేను చూడను. అది వామ్మో ఏంది కళ్యాణ్ రామ్ ద ఎక్స్పెరిమెంటల్ హీరో. ఈయన సినిమాలే నేను చూడను. సినిమా నువ్వు చూడపోతే నీ తప్పది. కళ్యాణ్ రామ్ నివేత. అమ్మో ఇది విజయ్ అన్నకొండ హీరోయిన్. ఇది అస్సలు గెస్ కూడా కొట్టలేను నేను. బికాస్ నేను కళ్యాణ్ రామ్ సినిమాలు ఎక్కువ చూడలేదు. రీసెంట్ గా వచ్చిన అది తప్ప. ఈ మధ్యన ఎక్స్పెరిమెంటల్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాలు చేసిండు. పాస్ పాసా? చెప్పేసి టైటిల్ గుర్తులే ఉందా? చెప్పండి హింట్ మరి. ఆ? హింట్ చెప్పండి ఆ మరి. ఇంటి ఒకటి. హింట్ చాలా డెడ్ ఈజీ. అంటే కళ్యాణ్ రామ్ సినిమా చూడలేదు అంటుంది కాబట్టి ఇంకా డెడ్ ఈజీ ఇస్తున్నా. సినిమా టైటిల్ ఒక న్యూమరాలజీతో
టైఅప్ అయి ఉంటది. న్యూమరాలజీయా? న్యూమరికల్ తో టైఅప్ అయి ఉంటది. Numbers. నెంబర్ దీనికంటే బెస్ట్ ఏంటి ఎవడెవడు 2 3 4 5 ఏముంది? 6 లెక్క పెడతాను సింక్ అయితే అంటే 10 సెకండ్స్ అవ్వగానే ఆటోమేటిక్ అయిపోయినట్టే కదా. ఈమె లెక్కెట్టుకుంటుంది. లెక్కెట్టుకోక ఒక్కడు మహేష్ ఒకే బాబు ఒక్కడు. కదా? చెప్పు. ఒక్కడు. ఒక్క ఏ, మగాడు. పాస్ అబ్బా తెలీదు. 118 నేను టైం వేస్ట్ 118 118 మూవీ చాలా మంచి సినిమా. మీరు చూడకపోతే వాచ్ చేయండి. భలే ఉంటుంది సినిమా. ఫ్రెండ్స్ కళ్యాణ్ రామ్ మూవీ. ఈ మూవీ అయితే నేను ఇదే 118 సినిమా బాగుంటుంది. చూడలే. మూవీ చూడలేదు. ఇంకా అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. నేను కొంచెం ఈజీ ఇవ్వచ్చు కదా. ఈజీ ఈజీయా నేను ఇస్తా అయితే ఇది చెప్పకపోతే వేస్ట్ ఆట గేమ్ పనిచేసినప్పుడే కాదు. పక్క కూర్చో. థర్డ్ వన్ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరో. అజ్ఞాతవాసి. నేను ఈజీ టఫ్ ఇవ్వనా? అజ్ఞాతవాసి ఈజీ ఇవ్వనా టఫ్ ఇవ్వనా? నీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వు. ఏదో ఒకటి. మహా అయితే ఓడిపోతే ఏమైతుంది? విఎస్ మనసు గెలుస్తా నేను. అమ్మా ఏం వెళ్తావమ్మా కదండి. హృదయాలను గెలుచుకుందాం మేము, కప్పు గెలుచుకుపోయినా. యావరేజ్. టఫ్ కాదు, ఈజీ కాదు. రవితేజ మూవీలు చూడడం వాళ్ళు ఎవరంటారు చెప్పండి. ఓకే, రవితేజ మూవీ రాశి ఖన్నా. దీని పేరు కూడా నాకు తెలీదు. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. అమ్మాయి అయితే ఈ మధ్య బాగా చేస్తుంది. క్లూ ప్లీజ్. క్లూ అంటే ఎట్లా చెప్పాలి? రవితేజ మూవీ చూసాను కానీ నేమ్ గుర్తుకు రావట్లే. కొంచెం హింట్ ఇవ్వండి. రాదు కూడా. సి వాట్ సి? లుక్ చూడు. ఇది నేను టైటిల్ చెప్పేసిన. చూడాలనుంది మా మేస్తారు మూవీ. 9 చూడు. 8 మనసిచ్చి చూడు. 7 మాట్లాడి చూడు. అరిచి చూడు. 5 4 అరిచి చూడు. 3 చెప్పి చూడు. టైం అప్ చెప్పాలా? టచ్ చేసి చూడు. అరే మంచి హింట్ ఇచ్చిన అసలు ఇవ్వటం సారీ ఫ్రెండ్స్, చాలా డిసప్పాయింట్ చేశాను. నాకేం తెలియదు. ఎవరు ఎన్ని చెప్పినా 4 ఒకటే చెప్పి నువ్వు ఒకటే నేను 2 నీకంటే ఎక్కువే కాదు. అది కూడా అల్కలో ఒకటి ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా. దాంట్లో అజ్ఞాతవాసి ఎవరైనా చెప్తారు. అందుకే ఇచ్చిన టచ్ చేసి చూడైతే చూడని చెప్పేసిన. ఒకటైతే న్యూమరాలజీ ఈ ఆట నేను సినిమాలు ఎక్కువ చూడండి, క్షమించండి. బర్రెలాగా ఫస్ట్ డే ప్రీమియర్ లోకి పోతుంది. సారీ అండి, మార్నింగ్ స్పెషల్ షో ఉంటుంది 4 o'clock. ఆ సినిమా అట్లా షోకి పోతుంది. నేను సినిమాలు ఎవరు చెప్పినా మీరు కమెంట్ సెక్షన్ లో కృష్ణ అని గౌరవ టైప్ చేయండి. ఫైనల్ గా మన వృద్ధుడు ఆడడానికి వృద్ధుడుకోనేరే 25 years ముసలోడు, జస్ట్ 25 years 30 ఏళ్ల ముసలోడు వచ్చేసాడు. సో అరే ఫస్ట్ పిక్చర్ అయితే ఇచ్చేద్దాం మనం. సో ఇట్స్ వెరీ 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 ఈజీ మూవీ అండి. చెప్పేసి రొటేట్ కాదా? చెప్పేసి దట్ ఈస్ యువర్ ఫోన్ ఓన్లీ. నేను కూడా మన మహేందర్ కి జాలి చూపించి ద ఈజియెస్ట్ థింగ్ ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ పిక్చర్ ఎవరెవరి చూడండి. సో మీరు కూడా కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేసేసేయండి ఏ మూవీ అని చెప్పేసి. ఇందులో దొంగ కదా? దొంగేనా? ఒక వన్ ఆఫ్ ద హీరో. హీరోనా? చూడు హీరోని మెయిన్ హీరోనే, కంగారు పడద్దు. మనం మెయిన్ హీరోనే. ఎంత అసలు అర్థమైంది. అల్లు అర్జున్ మూవీ పూజని నివేద పేతురాజు చూడంగానే చెప్పాలి. అలా మెయిన్ హీరో పెద్ద మనిషి ఎవరైతే ఏంది తోపు హీరో. 9 అరే 10 seconds కూడా కాలేదు. 7 10 seconds కూడా కాలే. 10 seconds కూడా కాలే. ఆగు ఇప్పుడు 10 అయిపోయింది. ఆగు 10 మీరే మాట్లాడారు. నా పరిస్థితి కూడా నేను సైలెంట్ కూర్చున్నా. 10 9 8 7 6 అలా వైకుంఠ ఇంతసేపు చెప్తారా దాన్ని కూడా? కొంచెం ఆమె ఎంత ఈజియెస్ట్ ఇచ్చిందో నేను అంతే ఈజియెస్ట్ ఇస్తున్నా. ఈమె ఆమె ఇంకా మెయిన్ హీరో దాచి పెట్టింది. నేను మెయిన్ హీరోని రివీల్ చేసి చెప్తున్నా. గేమ్ కాన్సెప్ట్ మీరు కూడా చెప్పండి. బయటికి
మీరు కూడా చెప్పండి సినిమా మూవీ ఏంటో. మూవీ నేమ్ ప్లీజ్. ఈ సినిమా రామన్న ఇది డెబ్యూ మూవీ. ఇది డెబ్యూ. నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఉంటాయండి ఇందులో. డెబ్యూ మూవీయో 100 మూవీయో 1000 మూవీ అని అడగల. నాకెందుకు సినిమా పేరేందో అడిగిన. ఊరొకరు అయితే ఎవరు చెప్తారు. ఊర్లకు ఉందా నీ మీద ఒకటి ఊరినామురా మేము. నువ్వు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. అరే అరే అసలు ఆలోచించుకోలేరా? నేను ఊరినాను అంటావు నువ్వు. నేను ఎక్కడ ఊరినా నీ మీద? అయితే ఒక లేదు యామి మా లెక్క చెప్పగానే కావట్లేదు చెప్పాను. లేదు లేదు లేదు. నాకు కనీసం ఆలోచించుకోలేదు. ఎందుకు ఇస్తావా నువ్వు ఆలోచించుకో. 30 సెకండ్లే ఒక ఫోటోకి మన మీరే వదులుతారు. మా ఇష్టం రా మేము వదులుకుంటాం. 9 7 6 అరే 5 3 అన్నా 5 అన్నాగా. ఒక సెకండ్ కి నా గ్యాప్ ఇష్టం. ఉంటది. ఏమో. గ్యాప్ ఉంటది. 3 1 2 3 4 5 రా. 1 2 3 4 5 6 10 7 1 8 రేయ్ 9 ఏంది? నేను వరుసగా అన్ని చదివినా ఇందా 10 ఎప్పుడో మొదలెట్టినా ఇప్పుడు 10 కి వచ్చిన. ఇప్పుడు డైరెక్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ టైం చేస్తున్నాం. ఇంకేంది అరే మీరు నన్ను కనీసం చూడండి సార్. నేనే మిమ్మల్ని అట్లా చేయలేదు. నన్ను మిమ్మల్ని అట్లా చేయలేదు. ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా వీడియో హ్యూమిలేట్ చేసినారు. క్లూ చెప్పరా. ఏది దీని మీద ఫేమస్ సాంగ్ ఉంది. ఫేమస్ హీరోయిన్ ఎన్నో సాంగ్స్ ఉన్నాయి ఫేమస్. నేను చెప్తున్నాడు హీరోయిన్ క్యారెక్టర్ పేరుతోనే సినిమా టైటిల్ మూవీ మూవీ టైటిల్ సాంగ్ కూడా సాంగ్ కూడా మంచి సాంగ్ ఉంది దాని మీద. 10 10 9 8 7 6 5 4 3 2 1 కట్. ఇంకా చేసేది ఏ సినిమా? డెబ్యూ మూవీ అని చెప్పినావు కదా. శైలజ. నేను శైలజ మూవీ. నేను శైలజ. కళ్ళు మూసుకొని చెప్తారు ఎవడైనా. నేను కూడా పాట కళ్ళు మూసుకునే వాడిని. ఫ్రెండ్స్ నెక్స్ట్ యామిని గారు నేను ఇచ్చేది మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అన్నమాట. అంటే ఎవరైనా అదే ఇస్తారు. హిస్టరీలో ఉన్న ఎవరైనా అదే టాప్ ఇస్తారు. హీరో మూవీస్ ఇస్తే ఎవరైనా ఈజీ చెప్తారు. నేను పవన్ కళ్యాణ్ సినిమా ఇచ్చినా మరి. నేను ఇస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇస్తున్న మూవీ చెప్పకపోతే ఇంకా నేను మన ఏమీ సంబంధం. చేయలేను. ఏం చేయకు. నేను ఏం చేయలేను. ఏం చేయకు. ఇంతకన్నా ఫేమస్ మూవీ నేను తేలేను. ఇంతకన్నా ఈజీ మూవీ తేలేను నేను. ఎవరురా? నీకే ఇచ్చింది నేను చెప్పాను. ఇంతకన్నా ఈజీ మూవీ రానవి ఉన్నవే చాలా తక్కువ తక్కువ సినిమాలు. దాంట్లో ఇలా ఆయన సైడ్ క్యారెక్టర్ హీరోనా? హీరో హీరో మెయిన్ హీరోనా? హీరో మెయిన్ హీరో. ఫస్ట్ నుంచి అట్లే చెప్తాంది. బొక్కని తీసుకొచ్చి వీడు సైడ్ క్యారెక్టర్ అన్నా, హీరో పేరు ఈ టైం అంతా వెయిట్ చేసిన నీకే బొక్క మాకేం ఉండదు. మాకేం కాదు. అసలుకే నేను 10 సెకండ్స్ అక్కేటాక రెడీగా ఉంది. నేను గేమ్ విన్నా మరి. మెయిన్ హీరో ఆ మూవీ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. గాజీ. ఫుల్ గాజీ ఇంకేంది? ఫుల్ ఏంది? నేను కింద సబ్ టైటిల్ కూడా చెప్తారు ఎవడన్నా. సబ్ టైటిల్ లేదు దానికి. గాజీ గాజీ అటాక్. గాజీ attack అని అది హిందీలో గాజీ అటాక్, తెలుగులో గాజీ. ఏ ఊరు నుంచి వస్తారు నాయన? మా ఊరు ఇదే. నీదే ఏ ఊరో చెప్పు. గాజీ అది. సో ఫైనల్ గా కరెక్ట్ two correct నేను దీని గురించి చెప్పలేదు, ఆయన గురించి చెప్పిన. ఇంత మూవీకి ఎంత సేవ్ చేసిండు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మన ఇండస్ట్రీలో టాప్ 4 ఏదో ఎక్కడిలో తీసుకొచ్చినట్టు స్పెషల్ ఎక్కడ చెప్తారు. ఎన్టీఆర్ మూవీ ఎడితే హలో అయిపోయింది. ఇంకేంది అని పని? రెండు చెప్పేసినాం. రా ఇప్పుడు నేనే చూపించి నువ్వు తెలిసిపోయినట్టు అని చెప్పి మరి మారుస్తా. మరి మారట్లే ఇంకేమన్నా ఈజీ ఉందా అని చూస్తున్నా. ఈజీ. అరే ఐ వాంట్ హార్డ్ రే. అన్నా గట్టికి అన్నా గట్టిగా వెళ్ళాలి. లాస్ట్ డే అంటే నిన్న జరిగిన వీడియోలో కూడా మీరు ఎవరో విన్నర్ లేక డ్రా అయింది. ఈసారి గెలిస్తే అన్న గెలిచారు, అందుకే ఈజీ తెస్తున్నా. అంతే. ఈజీ వెరీ. నేనైతే ఏ హింట్ ఇవ్వను, ముందుగా చెప్పేస్తా. ఎందుకు ఇవ్వ హింట్? నేను ఇచ్చినా మీకు హింట్లు ఇచ్చినా. ఆ సినిమాలో సమంత ఎన్టీఆర్ బావ మరదలు విడిపోతారు కూడా, విడిపోతారు మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ విడిపోతారు మళ్ళీ కలుసుకుంటారు. మీరు సైలెంట్ ఉంటే నేను ఆలోచిస్తాను. ఎంతసేపు ఉంటాం? అయ్యేదాకా 30 సెకండ్స్ అయ్యేదాకా ఉండాలి. 30 సెకండ్స్ ఇచ్చి 10 సెకండ్స్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వే కొడతాను. అవుతుంది. ఎన్టీఆర్ సమంత ప్రణీత సెకండ్ హీరోయిన్ గా తన కెరియర్ మొదలెట్టిన సినిమాల్లో ఇది ప్రైమర్ మూవీ అని చెప్పొచ్చు. చెప్పినాడు చూడండి అయ్యా మీ స్టోరీ అంతా ఏం తెలవదు. అది ఆయన ఎందుకు వస్తున్నా తలనొప్పిరా నాకు ఇది. ఎన్ని సార్లు ఎన్ని క్లూలు వద్దండి సరే రభస పక్క రభస చెప్పినాడు అయ్యా.
తగలేటండి నిరంజన్ గారు విన్నర్ విన్నర్ గెలవాలని అట్లా ఇస్తున్నాం అంతే. ఎవరినో ఒకరిని విన్ చేయాలి కాబట్టి ఇచ్చేసాం అలాగా. ఓడిపోయినా ఎన్ని డ్రా మ్యాచ్ ఏదో అలా గెలిచేసాడు. రేపు స్టాప్డ్ ప్లే అలాగో ఈడు స్టాప్డ్ ప్లే అలా ఉంది మాకు. ఒక్కో దానికి 1 minute మీరు టైం గీరేసి తీసుకుంటే మొన్న ముగ్గురులో హైయెస్ట్ లెంత్. మీకు నచ్చింది అనుకోండి లైక్ కొట్టండి, లేదా ఏంటి కొట్టండి అంతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై. See you.